హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతా దేవతాయ నమః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగములో అసుర సంపద గురించి పరమాత్మ చెప్తున్నారు. 10వ శ్లోకాన్ని చెప్తున్నారు. 10వ శ్లోకాన్ని కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. అసుర సంపద మనలో ఉంటుంది. అంటే అసురులు అంటే రాక్షసులు, చెడ్డ గుణం కలిగిన వారు. ఏ విధంగా మనలో అసుర గుణము మనకు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తాము అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. వానిలో దంభం ఎక్కువగా ఉంటుంది, దురభిమానం ఉంటుంది. దంభము, దురభిమానము, మదములతో కూడిన అసుర లక్షణములు కలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకుంటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులే ప్రవర్తింతురు. ఈ విధంగా ఉంటారు అసుర స్వభావం కలిగిన వారు. అసుర స్వభావం కలిగిన వారు డాంబికంగా కర్మలు చేస్తూ ఉంటారు. డాంబికంగా కర్మలు చేస్తూ దుఃఖాలు అనుభవిస్తూ అనేక రకాలైనటువంటి వ్యర్థ చేష్టలు చేస్తూ ఉంటారు. ఎవరు? అసురులు. అసుర స్వభావం కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే దురభిమానంతో ఉంటారు. ఇప్పుడు కూడా ఒక మంచి స్వభావం వారిలో ఉండదు. మనం అసురులు మనం చూసామంటే వారిని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మనలో కూడా మన మనసులో దురభిమానం ఉందా, డంబం ఉందా, డాంబికం ఉందా, మదములతో కూడిన ఈ అసుర లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా అవి మొట్టమొదటి మనం ప్రయత్నం చేసి వివేకం కలిగి ఉండాలని చెప్తున్నారు అన్నమాట. మనలో అసుర గుణాలు ఉన్నాయా, దైవ గుణాలు ఉన్నాయా? దైవ గుణాలు ఉంటే ఒక మంచి మార్గానికి మనం కర్మలు చేస్తూ ఉంటాం. అసుర మార్గాలు ఉంటే డాంబికమతో, ఆడంబరముతో, మదమాశ్చర్యాలతో మనం కర్మలు చేస్తూ ఉంటాం. యుక్తాయుక్తములు కూడా తెలియదు. అసుర గుణం కలిగిన వారికి ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది మంచి, ఏది చెడు అది కూడా అసుర స్వభావం కలిగిన వారికి తెలియదు. అంటే మనసుకి ఏది కలిగితే వాళ్ళు కర్మ చేస్తూనే ఉంటారు. వారి మనసులో అసుర గుణం కలిగి ఉంటుంది, బుద్ధిలో అసుర గుణం కలిగి ఉంటుంది, ఇంద్రియాల్లో అసుర గుణాలు కలిగి ఉంటాయి. అసుర గుణాలంటే మదమాశ్చర్యము, డాంబికము, తర్వాత యుక్తాయుక్తము తెలియపోవడము, అజ్ఞానంతో ప్రవర్తించడము, అహంకారంతో ప్రవర్తించడము, నాది నా వారు అంతా నా ఇష్టము, నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, దేవుడు లేడు, నేనే చేస్తున్నా, నా వల్లే జరుగుతుంది, నాకు ధనం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు జనబలం ఉంది అని అనేక రకాలుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు? అసుర స్వభావం కలిగిన వారు. డాంబికం ఉంటుంది, దురభిమానం ఉంటుంది, మదముతో కూడిన ఈ అసుర లక్షణములు కలవారు యుక్తాయుక్తములు మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకుని సిద్ధపడుదురు. ఎక్కువ వాంఛలతో ఉంటారు, కోరికలతో ఉంటారు. అనేక రకాల కోరికలు కావాలని, అనేక రకాల ధనధాన్యాలు కావాలని, ఐశ్వర్యం కావాలని, వస్తువాహనాలు సంపాదించాలని అనేక రకాలుగా వాళ్ళకి దురభిమానంతో ఎప్పుడు కూడా వాంఛలతో ఉంటారు. వాంఛలు తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చెడు ప్రవర్తన కూడా ఎక్కువగా ఉంటుంది. వారు ప్రవర్తించిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అజ్ఞానకారముగా విద్యా సిద్ధాంతములు ఆచరించరు. శాస్త్రయుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తించరు. శాస్త్రం విరుద్ధంగా వారు కర్మలు చేస్తూ ఉంటారు. వారికి శాస్త్రం అంటే తెలియదు, శాస్త్రానుసారంగా చెయ్యాలని కూడా తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే దైవ సంపద కలిగిన వారికి మాత్రమే శాస్త్రానుసారంగా కర్మ చేయాలని వారికి ఉద్దేశం ఉంటుంది. కానీ అసురులకు మాత్రము, దుర్మార్గులకి, మూర్ఖులకి, దుష్ట స్వభావం కలిగిన వారికి, అసుర స్వభావం కలిగిన వారికి శాస్త్రం అంటే తెలియదు,
పెద్దల యందు గౌరవం ఉండదు, ఆ తల్లిదండ్రుల యందు గౌరవం ఉండదు, ఎవరు కూడా వారు ప్రేమించరు. ప్రతి వారి మీద ఏంటంటే వారు అసూయతో, ద్వేషముతో, అహంకారముతో పగ తీర్చుకోవాలని, శత్రువుల్ని జయించాలని అహంకారంతో, ధనమదముతో ఎప్పుడు కూడా వాడు అసుర స్వభావం కలిగిన వారు ఉంటారు. కాబట్టి మనం కూడా విచారణ చేసి మన మనసులో అసురు గుణం ఉందా, దైవ సంపత్తి గుణాలు ఉన్నాయా, అసురు సంపత్తి గుణాలని మనం తెలుసుకొని దైవ సంపత్తి గుణాల్లోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఏదంటే ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రం ఏది కూడా శాస్త్రం కాదు. శాస్త్రం అనిపిస్తుంది, నిత్యం అనిపిస్తుంది, అన్ని ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏది కూడా మనకి ఉండదు. కాబట్టి ఉన్నన్నారే సరే మనం దైవభావంతో, పరోపకార బుద్ధితో అందరినీ ప్రేమిస్తూ, అందరిని కూడా ప్రతి ప్రాణి యందు ప్రేమ దయ కరుణ కలిగి ఉండి, తల్లిదండ్రుల్ని మనం సేవించి, తల్లిదండ్రులు మనం సేవ చేసి, తర్వాత అందరిని కూడా మనం ఒక ప్రేమభావంతో ఉండడానికి నిత్యము కూడా ఆ దృష్టిలో మనం ఉండాలి. ఎవరికి కూడా హాని చేయకుండా, ఎవరికి కూడా అపకారం చేయకుండా, ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎవరికి కూడా ద్రోహభావంతో, దేనిపై కూడా ద్రోహభావంతో ఉండకుండా నిరంతరం కూడా దైవభావంతో ఉండాలని మనం ప్రయత్నం చేయాలి. అసూయతో గాని, ద్వేషంతో గాని, అహంకారంతో గాని, కపట బుద్ధితో గాని, ద్రోహ బుద్ధితో గాని ఉండేవాడు అసురులు. అసురులు అంటే రాక్షస స్వభావం కలిగిన వారు. రాక్షసులు ఎక్కడో అరణ్యములో ఎక్కడెక్కడో ఉంటారు అనుకుంటారు, కానీ రాక్షస స్వభావం కలిగిన వారు మనలోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన మన ఊరు మన ప్రాంతంలో ఉంటారు. మన మన ఇరు పురుగుల్లో కూడా అహంకారంతో, మమకారంతో ఉండేవాళ్ళు, ఎక్కువ ఆశతో, కోరికలతో ఉంటున్న వాళ్ళు ఉంటారు. వారు ఎలాగుంటారు, తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకుంటకు సిద్ధపడుదురు. ఎటువంటి వారినైనా సరే చూడరు, వారి వాంఛలు వాళ్ళకి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అపకారం చేసి కూడా వాళ్ళ వాంఛలు వారు తీర్చుకుంటారు. ఒకరికి ఇబ్బంది పెట్టి కూడా, మన హింసించి కూడా వారి తాలూకా కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరు? అసురులు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు, శాస్త్రవిద్ధముగా భ్రష్టాచారులే ప్రవర్తించురు. వారికి నియమ నిష్ఠలు ఉండవు, ఆచారం ఉండదు, వ్యవహారం మంచి వ్యవహారం ఉండదు. వాళ్ళు ఏ శాస్త్రాన్ని నమ్మరు, పెద్దవాళ్ళని నమ్మరు, ఎవరిని కూడా వాడు గౌరవించరు. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే యథార్థమని వారు చెడు స్వభావం చేస్తున్నా సరే ఆ చెడు స్వభావాన్ని యథార్థం అనుకుంటాడు, ఇది మంచిది అనుకుంటాడు, ఏం పర్వాలేదు బాగుంది అనుకుంటాడు. చెడు స్వభావంతో ఉన్నవాడు ఎవరు? అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు, అజ్ఞానంతో ఉన్న కర్మ చేసేవాడు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన అజ్ఞానంతో ఒకరికి ఇబ్బంది కలిగించే కర్మలు చేస్తూ ఉంటాడు. ఒక మంచివాడు చెప్పిన సరే వాడు వినడు. నేనే చెప్పింది యథార్థము, మీరందరూ కూడా మూర్ఖులు అంటారు. మంచి వారిని మూర్ఖులు అంటారు. చెడ్డవాడు ఏం చేస్తాడంటే మీరందరూ తెలియదు, నేను చెప్పిందే కరెక్ట్ అని ఆ విధంగా వారు అసుస్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్నటువంటి దైవ గుణాలన్నీ పెంపొందించుకొని ఆత్మభావంతో, దైవభావంతో నిరంతరం కూడా మన తాలూకు జీవితాన్ని సక్రంగా నడిపించుకోవడానికి, సుఖశాంతులతో నడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని భగవద్గీతలో పరమాత్మ తెలియజేశారు. అది ఓం తత్సత్, జై గురుదేవ్.